గుడ్, పర్లేదే. అప్పుడప్పుడు నువ్వు బాగానే ఆలోచిస్తావు. రంగా, సరే, నేను పట్టిన కొత్త చేప గురించి నువ్వు మర్చిపోయావు. ఎలా మర్చిపోతాను మహిమా? భగవంతుడు మనకిచ్చిన బోనస్ శాలిని. కానీ తనొక్కదాంతో ఆ రాజశేఖరం ఆట కట్టించలేం. వీడు చాలా అవసరం. నాన్నగారు, నా తప్పేం లేదు. కేవలం నేను కలవడానికి నేను అలా చేశాను నాన్నగారు, చేశాను. నన్ను నమ్మండి నాన్నగారు. నిజంగా కేసు గెలవడానికి నన్ను నమ్మండి నాన్నగారు. కేసు గెలవడానికి మా తప్పు కూడా ఏం లేదు రంగనాథ్. మేము ఓ కేసులో ఓడిపోయాం. అందుకే ఇలా గెలిచి దాన్ని బ్యాలెన్స్ చేద్దామని, అంతే. మహిమా, వెళ్ళి కెమెరా తీసుకురా. మీ నాన్న చాలా చెడ్డవాడు. ఎంత చెడ్డవాడంటే, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా వాడు కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరకాలనిపిస్తుంది. అర్థమైందా? 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 ప్రకాష్, కెమెరా రెడీ. తీ ఫోటోలు, తీ. డ్రైవర్, కొంచెం వెనక్కి పోనీ. రే సందేశ్ పిన్ని, ఇక్కడేం చేస్తున్నారు? చెప్పండి, ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళాం. వెళ్తే ఇక్కడెందుకున్నారు? స్కూల్ వదిలాక ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళొచ్చుగా. మీరు స్కూల్కి వెళ్ళలేదు కదూ? నిజం చెప్తారా, లేదంటే స్కూల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయమంటారా? ఏమైందమ్మా? మీ నాన్న దొంగ అంటున్నారు. మమ్మల్ని కూడా దొంగల్లా చూస్తున్నారు. వీడి క్లాస్ లో ఎవరిదో పెన్సిల్ పోయిందంట. అందరూ వీడే తీశారని అంటున్నారు. మమ్మల్ని అందరూ చీటింగ్ ఫ్యామిలీ అంటున్నారు పిన్ని. టీచర్స్ కూడా నవ్వుతున్నారు పిన్ని. వద్దమ్మా, ఏడవకండి, ఏడవకండి. ఊరుకోమన్నానా? ఊరుకోండి, ఊరుకోండి. అలా అని స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ కూర్చుంటారా?
తప్పు కదా, ఇంకెప్పుడు అలా చేయకండి. అలాగే. పదండి, ఇంటికి వెళ్దాం. పదండి, మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏంటి వదినా ఎంత కంగారుగా ఉన్నావు? ఏం లేదు, పిల్లలొచ్చే టైం అయింది, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? ఒకసారి స్కూల్కి ఫోన్ చేయొచ్చుగా. ఆ. హలో హలో, నేను 5th C మేఘన వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి. పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. లైన్లో ఉండండి, నేను ఒకసారి చూసి చెప్తాను. అలాగే. మేడం చెప్పండి. పిల్లలు ఈరోజు స్కూల్కి రాలేదండి. రాలేదా? అవును మేడం. అదేమిటండి, ప్రొద్దుట నేనే దగ్గరుండి పంపించాను. లేదు మేడం, నేను రిజిస్టర్ చెక్ చేశాను. పిల్లలు ఈరోజు ఆబ్సెంట్ అయ్యారు. అలాగా. వదినా వస్తున్నారు. ఏం లేదక్క, కాలేజ్ నుంచి వస్తూ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చాను. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, ఆడుకుందాం. అలాగే. అక్క, ఏంటి అలా ఉన్నావు? కొంచెం తలనొప్పిగా ఉంది. టాబ్లెట్ తీసుకొని రానా? ఏంటి మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు? స్కూల్ ఎక్కడతారా? ఎందుకు అలా చేశారు? స్కూల్ ఎక్కడతారా మీరు? చెప్పరా, స్కూల్ ఎక్కడతారా? మీ నాన్నలాగే మీరు కూడా చేస్తే నేనెవరి కోసం బతకాలరా? సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యం మమ్మీ. స్కూల్లో అందరూ మీ నాన్న దొంగ అని అంటున్నారు. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నారు మమ్మీ. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యం మమ్మీ. ప్లీజ్ మమ్మీ. పండ్రా అవతలకి. ఏంటక్క, పిల్లల్ని
చంపేస్తావా? నేను కాదమ్మా చంపేది, వాళ్ళే చంపేస్తున్నారు. నా నమ్మకాన్ని చంపేస్తున్నారు. చాలే అక్క, ఇలా చేస్తావని తెలిస్తే నేనే అబద్ధం చెప్పుండేదాన్ని. వీళ్ళని బయట చూడగానే నీకు ఫోన్ చేసి నేనే పిల్లల్ని తీసుకొస్తున్నానని చెప్తే నువ్వు స్కూల్కి ఫోన్ చేసేదానివా? నీకు నిజం తెలిసేదా? నేను బాధపడుతుంది వీళ్ళు స్కూల్కి వెళ్ళలేదని కాదమ్మా, ఈయన చేసిన పనికి మేమంతా జీవితాంతం ఎలా తలెత్తుకోవాలని. పెద్దవాళ్ళు చేసిన తప్పుకి చిన్నవాళ్ళు శిక్ష అనుభవించాలా అని నా విషయంలో నువ్వు నాన్నగారిని ఎదిరించావే. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటోదినా? అన్నయ్య తప్పు చేస్తే పిల్లల్ని శిక్షిస్తావా? పదండ్రా, నా రూమ్కి వెళ్దాం. ఏడోకండి, పద. రారా. వద్దు, నేను మమ్మీ దగ్గరే ఉంటాను. మేఘనా, ఏమైంది? అమ్మ కొట్టిందా? తా ఏడోకు. ఏమైందమ్మా? స్కూల్కి వెళ్ళను తాతయ్య. ఎందుకని? అక్కడ అందరూ నాన్నను ఎక్కిరిస్తున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు తాతయ్య. అందుకని చదువు మానేస్తావా? తప్పమ్మా. ఇప్పుడు నిన్నందరూ ఎక్కిరిస్తున్నారన్నావు కదా, నువ్వు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్నావనుకో, అప్పుడు వాళ్ళందరూ నిన్ను గొప్పగా చూస్తారు. అవునా కదా? అవును తాతయ్య, కానీ నేను ఆ స్కూల్లో మాత్రం చదవను. సర్లే, వేరే స్కూల్లో జాయిన్ చేస్తాను. పడుకో. తాతయ్య, నేను పెద్దయ్యాక నాన్నలా తప్పులు చెయ్యను, నీలాగా మంచి పనులే చేస్తాను.
శాలిని, ఏమైంది నీకు? ఇన్నాళ్ళ తర్వాత వచ్చావు. వచ్చాక కూడా ఇలా ఉంటే ఎలా? సారీ మహిమ, ఇంట్లో పరిస్థితి బాగోకపోతే నా మనసు ఎలా ఉంటుంది చెప్పు? అందులోనూ మా రంగాన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. అలా జరగకుండా ఉండాల్సింది. జస్టిస్ రాజశేఖరం గారింటికి పోలీసులు రావడం, ఆయన కొడుకుని అరెస్ట్ చేయడం అంటే మాటలు కాదు కదా. ఎంత షేమ్, ఎంత అవమానం. మీ అన్నయ్య అలా చేసుండాల్సింది కాదు. నో, మా అన్నయ్య అలాంటి వాడు కాదు. నా ఉద్దేశం తనదలాంటి మెంటాలిటీ కాదు. ఎవరో అన్నయ్యని ప్లాన్డ్గా ఇరికించారు. అవునవును, అంతే అయ్యుంటుంది. మీ అన్నయ్యది చాలా సాఫ్ట్ నేచర్ కదా. ఆ విషయం నీకెలా తెలుసు? అది అంటే నువ్వే చెప్పావు కదా. సర్లే, లోపలికెళ్దాం పదా. అక్కడ నీకోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు. ఎవరు? నీకు బాగా కావలసిన వారే. తినబోతు రుచెందుకు? పద పద. హాయ్ శాలిని. ఈరోజు నీ ఫ్రెండ్ చాలా డల్గా ఉంది. అవును, శాలిని అప్సెట్ అయింది. ఏ? పర్సనల్. ఓ, ఐ సీ. అలాగైతే వద్దులే. బట్ నా నుంచి తన హెల్ప్ కావాలంటే నిర్మోహమాటంగా అడగమని చెప్పు. ఐ విల్ డూ ఇట్ ఫర్ హర్. దీపక్, యు మస్ట్ డూ. తన కోసం చేయాలి కదా. శాలిని అన్న ఎవరికో లంచం ఇవ్వబోతూ కేసులో ఇరుక్కున్నాడు. పేపర్లో టీవీలో వచ్చింది. ఆయన మీ అన్న? రంగనాథ్, సన్ ఆఫ్ జస్టిస్ రాజశేఖర్, తను మీ అన్న? మై గాడ్. ఎందుకు ఆ మాట 10 సార్లు అంటాం? మనసుకు బాధగా ఉన్నదా? ఓహ్ సారీ, నేను జస్ట్ క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను అంతే. డోంట్ వరీ శాలిని, ఆయన నీ ప్రాబ్లం నుంచి బయటపడితే పూచి నాది. థ్యాంక్స్ దీపక్. శాలిని, యునో, దీపక్కి చాలా మందితో చాలా మంచి పరిచయాలున్నాయి. తను ఫోన్ చేశాడంటే చాలు, నీ పని అయిపోతుంది. ప్లీజ్ దీపక్. హే, చేస్తాను నీకోసం. థ్యాంక్స్. మహిమ, నేను నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. ఇక నేను వెళ్తాను. ఏయ్, ఏంటి అర్జెంట్? ఇంకాసేపు ఉండొచ్చుగా. ప్లీజ్ నన్ను ఆపొద్దు, నేను వెళ్ళాలి. శాలిని, ఒక్క నిమిషం ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఏంటిది? నీ నాజూకైన మెడకి చిన్న నజరానా. వద్దు, నేను వెళ్తాను. హే, అదేంటి శాలిని, ఇంత ప్రేమతో తెస్తే వద్దంటావేంటి? నాకొద్దు. ప్లీజ్. నాకొద్దు. ప్లీజ్ శాలిని. ఇందులో తప్పేంటి? నేనిచ్చినప్పుడు తీసుకోలేదా? అది వేరు, ఇది వేరు. శాలిని, బతిమలాడించుకోకుండా తీసుకోవాలి. ఏం శాలిని, వాట్స్ యూ ప్రాబ్లం? తీసుకో తీసుకో.
ప్లీజ్ నాకొద్దు. కమాన్ తీసుకో. అదే చేయదలుచుకుంటే మాత్రం నన్ను మర్చిపో. ఎక్కడిదే ఇది? గిఫ్ట్. నా ముందుకు రావడం, సంజాయిషీలు ఇవ్వడం ఇవన్నీ వద్దని చెప్పమ్మా. ఎందుకంటే తను నాకు లేడు. తనక్కడ ఓ అబ్బాయిని ప్రేమించిందంట.